రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం మొదలవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలతో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామన్నారు. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో అభయహస్తం అప్లికేషన్లతో పాటు లోగోను రిలీజ్ చేశారు సీఎం. ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలను, అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం. ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు, పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం. ఇదే కాకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి, ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది, మీ గ్రామానికి వచ్చింది, మీ వార్డుకు వచ్చింది, మీ మధ్యలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం. అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీతనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము. గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడానికి 100% మేము ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి 7 తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పని చేస్తున్నాం. సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని, వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది,
మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు. ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేనోళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. అసెంబ్లీలో బావమరుదుల ఆరాటమే తప్ప ఇంకేం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభలో కేటీఆర్, హరీష్లు తప్ప మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడలేదన్నారు. ఓ మహిళకు కేటీఆర్తో ₹1,00,000 ఇప్పించడంలో ప్రజావాణి విజయవంతమైందన్నారు. కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా ₹1,00,000 ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీలో పేపర్లో ఎక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో ₹1,00,000 అన్న నీ మొడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో ₹1,00,000 అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. 1,00,000 కోట్ల సంపాదనలో 1,00,000 పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బావమరుదుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు. వాళ్ళిద్దరే ఆరాటపడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు. మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం. మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు. ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారని ముందే ఆలోచించామన్నారు రేవంత్. అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో చేర్చామన్నారు రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం.